ఒకవైపున జనసేనకు సంబంధించి విచిత్రమైన సమస్య. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండరు. డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారి దా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సీట్లు కూడా 25 దాటేటటువంటి పరిస్థితి లేదు. దీంతో ఒక అసంతృప్తి, ఒక అసహనం సందర్భంలో ఒక ప్రయోజనకరమైనటువంటి పని. ఇప్పటిదాకా అందులో వలసలు కూడా ఎక్కడెక్కడో ఎవరో పేరు ఊరు తెలియనటువంటి వాళ్ళు, కాస్త ధనవంతులైనటువంటి వాళ్ళు, అది కూడా తెలుగుదేశం సింపథైజర్సే వస్తున్నారన్నటువంటి పరిస్థితి ఇప్పటిదాకా జనసేనది. ఇప్పుడు తొలిసారిగా ఒక బూస్ట్ వచ్చిందని చెప్పాలి. అంటే ఒక ఉత్సాహం వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ తాజాగా జనసేనలో చేరడం, అది కూడా విశాఖపట్నం లాంటి చోట్లన అక్కడ బీసీలకి ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకుంటే అందులో ఆ విధంగా అవకాశం దక్కించుకున్నటువంటి వంశీకృష్ణ యాదవ్ వచ్చి జనసేనలో చేరడం, అది కూడా పార్టీ అధిష్టానం పెద్దలు చెప్పినా వినకుండా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు వచ్చేసానని ప్రకటించడంతో పాటుగా తను మాత్రం కండవా వేసుకోకుండా తన కార్యకర్తల చేతన కండవాలు వేయించి, కార్యకర్తల కండవాలు వేయించి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. ఇది జనసేనకి ఖచ్చితంగా విశాఖపట్నానికి సంబంధించినంత వరకు అతిపెద్ద బూస్ట్ అవుతుంది. విశాఖపట్నంలో అంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికే ప్రాధాన్యం అన్నది కాకుండా బీసీలు కూడా తమతో కలుస్తున్నారన్నటువంటి సంకేతానికి కూడా ఉపయోగపడుతుంది జనసేనకి.